1750 రూపాయలకి ఇచ్చింది కంపెనీ. అంటే కొంత డిస్కౌంట్ ఇస్తుంది వాడే వ్యక్తికి. ఒక ఐడి, నా ఐడి నెంబర్ 75472096. ఇది మన ఐడి ఫ్రీగా ఇస్తుంది వెస్టీజ్ కంపెనీ వాళ్ళు. ఈ ఐడి ద్వారా కొంత డిస్కౌంట్, ఒక 250 డిస్కౌంట్ వచ్చింది. ఒక 50 రూపీస్ క్యాష్ మళ్ళీ నా అకౌంట్లో పడే. సో ఈ 300 తీసేయాలా లేదా సార్? 2300 తీసేయాలి కదా. ఎంతకు వచ్చినట్టు? స్టార్టింగ్ లో ఎంఆర్పీ చూసి ఎక్కువ ఉంది కాస్ట్ అనుకున్నా, డిస్కౌంట్ పోతే 1700కి వచ్చింది. ఫస్ట్ మంత్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 మీటింగ్కి వెళ్ళాక కంపెనీ గురించి చెప్పాను. నా దగ్గరికి వచ్చింది 2017, మీ దగ్గరికి 2024. ఈ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది ఇది ఎక్కువ రోజులు నిలబడదు, పోతాది అంటున్నారంట. పోయిందా? కంపెనీ ఎక్కడికి పోలేదు. ఎందుకు పోలేదంటే మనం మనీ కట్టట్లేదు. మనిషికి 10,000 కడితే ఏదో ఒక రోజు లేపేస్తారు. జస్ట్ ఇలా ప్రోడక్ట్లు వాడమని చెప్తున్నారు. హెల్త్కి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి. మీకు 10 ఎకరాలు పొలం ఉంటే ఒక ఎకరాకు వాడండి. 20 ఎకరాలు ఉంది పొలం, ఎకరాకే వాడండి. దేనికైనా వాడచ్చు. నిమ్మ తోట అయినా, మిర్చి అయినా, పల్లి ఇట్లా రకరకాల పొలాలకు వాడచ్చు. ఒక ఎకరాకు వాడండి, జర మంచిగా రిజల్ట్ వస్తే మిగతా వాడండి. అగ్రికల్చర్, హెల్త్ ప్రోడక్ట్లు ఇవి జనరల్. నేను స్టార్టింగ్లో జనరల్ ప్రొడక్ట్స్ తీసుకున్న. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ వెళ్ళి మళ్ళీ ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేశాను. ఇది ఎంఆర్పీ రేటు. ఐడి ఉంది కాబట్టి 850కి వచ్చినాయి. 150 డిస్కౌంట్ వచ్చింది. 20 రూపీస్ మళ్ళీ అకౌంట్లో పడ్డాయి పైసలు. 3వ నెల ఒక 1200కి నేను కొన్నాం. 240 డిస్కౌంట్, ఒక 25 రూపాయలు అకౌంట్లో. ఈ ఐడి ఇప్పుడు మీకు ఫ్రీగా ఇస్తుంది. మీరు ఇంతసేపు ప్రోడక్ట్ వాడుకోవటం. ఎంత కొనాలని ఏమైనా బలవంతంగా అంత కడుతుందా కంపెనీ? లేదు కదా. మనకు కావాల్సిన వాడండి. మేము వాడి బాగున్నాయి మీకు చెప్తున్నాం. కంపెనీ మాది కాదు, మేము పెట్టలేదు. కంపెనీ చాలా మంది మాది అన్నట్టుగా చూస్తున్నారు. కంపెనీ మాది కాదు. సో నేను 3 మంత్స్ వాడుకున్న ప్రోడక్ట్లు పర్లేదు, బాగానే ఉన్నాయి. 1, 2, 3, 4 మీటింగ్స్కి వెళ్ళాను. ఎక్కడికి? మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం వెస్టీజ్ మీద నమ్మకం, గౌరవం పెరిగింది. దీంట్లో డబ్బు ఉంది, 10 మందికి మంచి చేస్తే డబ్బు ఉంది, మంచిని పంచితే. సో ఇవి నాకు మీటింగ్స్కి వెళ్ళటం వల్ల సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విన్నా. ఇప్పుడు దాకా సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడారు కదా, 30,000, 40,000, 50,000 అట్లా కొంతమంది మాటలు విని నేను కూడా ఈ కంపెనీలో కొంతమందిని జాయిన్ చేయాలని ఒక 40 మందికి చెప్పా, వెస్టీజ్లో జాయిన్ అవ్వమని. అందరూ వస్తారా? 4 వచ్చింది సార్. ఎవరికి తినాలని రాసి పెట్టిందో మిగతా వాళ్ళందరూ మేధావులు సెర్చ్ చేస్తున్నారు వెస్టీజ్. మీరు మేధావి వర్గంలో ఉంటారా, మరి వాడే వర్గంలో ఉంటారా మీరు చూసుకోండి. కొత్త వాళ్ళు. నేను నా ద్వారా ఒక 4 మెంబర్స్ వీళ్ళను ప్రోడక్ట్లు ఒక 1000-1500 కొని వాడమని చెప్పినా వాడేవారు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. మీరు కూడా ఇప్పుడు అదే మాట అంటారు, కాస్ట్ ఎంఆర్పీ చూసి ఎక్కువ, డిస్కౌంట్ తీసేస్తే ఓకే. వీళ్ళు ఎక్కువ అన్నారు. చెప్పా మీకు 2000 ఎంఆర్పీ, ఇది మీకు డిస్కౌంట్ వస్తుంది, 1700కే ప్రొడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పిన తర్వాత యూజ్ చేసి బాగున్నాయి. ఒక 2-3 మీటింగ్కి పోయిన తర్వాత వెస్టీజ్ గొప్పతనం అర్థమైంది. ఒక మీటింగ్తో అర్థం కాకపోవచ్చు, ఒక 4-5 మీటింగ్కి వస్తే తెలుస్తుంది వెస్టీజ్ అనేది. సో ఈ 4 ప్రోడక్ట్లు బాగున్నాయి. మీటింగ్స్కి వచ్చాక వీళ్ళు కూడా బిజినెస్ చేద్దాం, బాగుంది, మనీ వస్తున్నాయి అంటే మనం కూడా పార్ట్ టైంగా చేయొచ్చు అని ఒక 20 మందిని జాయిన్ చేయించాను. పైసలు కట్టేది ఏమన్నా? అవసరం లేని వస్తువులు ఏమైనా అంట కట్టట్లేదు కదా. కొన్ని కంపెనీలు వస్తాయి, నీకు అవసరం లేకుండా 10,000 కట్టి జాయిన్ కావాలి, వాళ్ళు ఇట్లాంటి సూటో బూటో ఇస్తారు. నీకు అవసరం లేకుండా కొనాలి. ఒకటి రైస్ కుక్కర్ అంటాడు, మిక్సీ అంటాడు, సోలార్ ఫ్యాన్ అంటాడు, అంట కట్టి అడ్రస్ లేకుండా పోతాయి. ఈ కంపెనీ అంట కట్టేదేమి, మనకేం కావాలంటే కొనుక్కోవచ్చు. 450 ప్రోడక్ట్లు ఉన్నాయి వెస్టీజ్లో. అన్నీ కొనమని చెప్పట్లేదు, నీకు కావాల్సిన స్థాయిని బట్టి ఒక 1000-2000 లేదు 1-2 వస్తువులు తీసుకో. అట్లా 20 మంది కూడా ప్రొడక్ట్స్ వాడిండ్రు. వీళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ చేసింది 50 మంది. 50 కాస్త 100 అయినాయి, 150, 300, 500, 1000, 2000 ఇట్లా పెరుగుతూ ఇప్పుడు నా టీం సైజు ఒక 70-80 వేల మంది అండి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నన్ను కొంచెం పెద్దోడి చేశారు. నేను పెద్దోడి కాదా, వీళ్ళు కలిసి నన్ను చేశారు. నా టీంలోకి వీళ్ళందరూ రావటం వల్ల నాకు బలం వచ్చింది. ఇప్పుడు నా మంత్లీ టర్నోవర్ 9-10 కోట్లు జరుగుతుంది బిజినెస్. లాస్ట్ మంత్ ఇన్కమ్ నాకు 14,68,000 వచ్చింది పోయిన నెల. నాకు 14 లక్షలు అంటే గుండె పట్టుకుంటుంది. మీకేదో కొద్దిగా ఆలోచించుకోండి, ఇంత కొంచెం దాచుకోండి. ఒకేసారి ఎంత అంటే భయపడుతున్నారు, అవునా కదా? స్టార్ట్ చేయండి. ఇది ఒక్క రోజుగా రాలే, నాకు ఒక 5-6 ఇయర్స్ శ్రమ చేస్తే టీం వస్తే టీం ద్వారా డబ్బు వస్తుంది. అదే నా ఫ్రెండ్స్ చాలా మంది జాబులు చేస్తున్నారు, 5 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు ఒక్కడే, 10 సంవత్సరాలు చేసినా ఒక్కడే, 20 సంవత్సరాలు చేసినా ఒక్కడే.
ఇస్తే వస్తుంది, లేకపోతే ఇప్పుడు నేను చేసినా చేయకుండా నా టీం పని చేస్తే నాకు డబ్బు వస్తుంది. పార్ట్ టైంగా మీరు ఏం జాబ్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈ 70-80 వేల మందిలో అన్ని రంగాల్లో ఉన్నారు. మీడియా మిత్రులని, పోలీస్ డిపార్ట్మెంట్, రిటైర్ అయిన వాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, వీళ్ళు లేరు. ఒక ఫ్లైట్ నడిపి ఆయన దొరకలే, ఆయన దొరికితే పట్టుకునేవాడు. 4 రోజులు అందరూ వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి వాళ్ళు రెస్ట్. అలాగని అందరూ వస్తారంటే అందరూ రాదు. ఎవరికి రాసి పెట్టిందో మీ అందరికి కూడా రాసి పెట్టి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఐడి ఫ్రీ తీసుకోండి. మీకు కావాల్సిన ఆయిల్, పేస్ట్, సర్ఫో, షాంపూ, వెస్టీజ్ బ్రాండ్ వాడండి. బాగుంటే ఇంకొక మీటింగ్ వాడండి. ఓకేనా? సో మనకు టీవీలు, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ లేదు. ఆ డబ్బునే మనందరికీ షేర్ చేస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా 2-3 మీటింగ్లకు వస్తే మీరు అయిపోతుంది. నేను 7 సంవత్సరాల నుంచి వెస్టీజ్లో పనిచేస్తూ నేను బాగుపడి కొన్ని వేల మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాను. సో నా మాటలు విని వచ్చిన వాళ్ళు బాగుపడరు. సెర్చ్ చేసే మేధావులు చేస్తానే ఉండరు. వాళ్ళు అయిపోయి ఇంకా సెర్చ్ వాళ్ళు ఉంటుంది. సో థ్యాంక్ యూ. మీ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.